నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలలో భరోసా కల్పించేందుకు రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసులు, మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సిఆర్పీఎఫ్ సిబ్బంది, లక్సెట్పేట్ సర్కిల్ పోలీస్ సిబ్బందితో కలిసి స్థానిక గురునానక్ గార్డెన్ నుండి ఉత్కూర్ చౌరస్తా మీదుగా ప్రారంభమై గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు తమ ఓటు హక్కును ఎలాంటి భయాందోళనకు లోను కాకుండా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కవాతులో లక్సెట్పేట సిఐ నరేందర్, ఎస్ఐ చంద్రకుమార్, అదనపు ఎస్ఐ రామయ్య మరియు సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. आपसे डीसीपी साहब ने इंट्रोड्यूस हुआ था। आपको मालूम है आज भी हम फ्लैग मार्च कर रहे हैं। यहाँ पे ये सर्किल हेडक्वार्टर लक्सटपेट है। यहाँ पे इलेक्शन है, यहाँ पे क्रिटिकल, नॉर्मल और एक्सट्रीम अफेक्टेड एरिया भी थोड़ा है इसमें। तो इस शहर में आज कल जैसा करें वैसा ही यहाँ पे भी आपका सहयोग होना चाहिए। तो आप और हम सिविल फोर्स मिलकर अगर फ्लैग मार्च करें तो वोटर्स है ये लोकसभा इलेक्शन के बारे में जो वोट देने जा रहे हैं उनके मदद के लिए आप ये फ्लैग मार्च करने का ये इरादा है अपना। तो ये फ्लैग मार्च करने के बाद फिर ठीक है आईपी करें, करीब अपना फ्लैग मार्च होगा 2 किलोमीटर से 2.5 किलोमीटर। तो होने के बाद आईपी गेस्ट हाउस में टी स्नैक्स करके अपनी क्लोज करेंगे। तो इवाళ మనము నిన్న ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది మంచిర్యాలలో. రాబో లోకసభ ఎలక్షన్లని దృష్టిలో పెట్టుకొని గౌరవ సిపి గారి ఆదేశానుసారము మన డీసీపీ గారు అశోక్ కుమార్ గారి యొక్క సూచనల మేరకు మనము మన సబ్డివిజన్లో సిఆర్పిఎఫ్ రంగారెడ్డి భారత నుంచి రావడం జరిగింది. వాళ్ళ సహకారంతో మన సివిల్ ఫోర్స్ ఏదైతే మన సబ్ డివిజన్లో ఓటు వేయడానికి వెళ్తున్న ప్రతి పౌరుడికి మేము మీకు అండగా ఉన్నాము, మీరు నిర్భయంగా ఓటు వేసుకోండి, ఎలాంటి భయానికి కానీ వేరే వాళ్ళ నుంచి ఎలాంటి బెదిరింపులకు కానీ లోటు కాకుండా నిర్భయంగా ఓట్లు వేసుకోవాలనే వాళ్ళకు ధైర్యాన్ని నింపడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతూ ఉంది మనం. సో ఈ ఫ్లాగ్ మార్చ్లో దాదాపు 2 నుంచి 2 కిలోమీటర్లు మనము ఈ లక్ష్మీపేట పట్టణంలో ఉన్న మెయిన్ కూడళ్ళ మీదుగా సాగడం జరుగుతుంది. ఆ తర్వాత సిఏ గారు చెప్పినట్టు ఐపీ గెస్ట్ హౌస్ దగ్గర కన్క్లూడ్ చేసి అక్కడ ముగింపు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మన రాష్ట్రంలో ఉన్న లోకసభ ఎలక్షన్లని దృష్టిలో పెట్టుకొని రామగుండం సిపి శ్రీనివాస్ గారు, తర్వాత డీసీపీ అశోక్ కుమార్ గారి ఆదేశానుసారము నేను మరియు మా సిఐ లక్సట్పేట సిఐ నరేందర్ గారు, ఎస్ఐ, తర్వాత
సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పాండే గారు, మా ఇతర ఎస్ఐలు, దాదాపు ఒక 80 మంది వరకు సిఆర్పిఎఫ్ సిబ్బంది, మా వాళ్ళు ఒక 30 మంది, టోటల్గా 110 మంది ఈరోజు గౌరవనీయులు సిపి గారి ఆదేశానుసారము ఇక్కడ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది లక్షట్పేటలో. ఇది కేవలము ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా ముఖ్యమైనది, మనందరికీ తెలుసు. సో ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు మే 13వ తారీఖు నాడు అదొక పండగలాగా భావించి, తన బాధ్యతగా భావించి ఓటు వినియోగించుకోవాలనేది మా యొక్క ఉద్దేశము. సో దానిలో భాగంగా ఈరోజు వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా వాళ్ళ వెంట పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళ పక్కన ఉన్నదనే ఉద్దేశంతో వాళ్ళకు ఒక భరోసా నింపడానికి ఇలా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా వాళ్ళ యొక్క ఓటు నిర్భయంగా పోలింగ్ బూత్ దాకా పోయి ఓటు వేసి